హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బాయ్ అయిన సుజిత్ తన హీరోని డైరెక్ట్ చేసి మన ముందుకు ప్రెజెంట్ చేసిన దే కాల్ హిమ్ ఓజీ అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవడమే సాలిడ్ స్టోరీ బ్యాక్డ్రాప్తో ఎక్సలెంట్గా స్టార్ట్ అవుతుందండి. ఈ ఇనీషియల్ పోర్షన్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ని కనెక్ట్ చేసిన విధానం కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అనిపించిందండి. స్టోరీలో ఫస్ట్ 20 మినిట్స్ ఎంత ఎక్సలెంట్‌గా ఉంటుందంటే, వాళ్ళు చూపించే ప్రతి డీటెయిలు కూడా మనల్ని చాలా ఎక్సైట్ చేస్తుంది. ఈ 20 మినిట్స్ తర్వాత స్టోరీకి లింక్ అయ్యున్న చాలా క్యారెక్టర్స్‌ని వన్ బై వన్ మనకి ఇంట్రడ్యూస్ చేసుకుంటా వెళ్తారు. ఆ పోర్షన్స్ అన్నీ నన్ను ఎంతలా ఎక్సైట్ చేశాయంటే, కొట్టేశార్రా! ఇంకా ఈసారి తిరుగులేదు ఈ సినిమాకి అనే అంతలా ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో ఈ ఫస్ట్ 40-45 మినిట్స్ పోర్షన్ ఏదైతే ఉందో, ఆ పోర్షన్‌లో ఫ్యాన్స్ అయితే మాత్రం అరవకుండా ఒక్క సెకండ్ కూడా ఉండరండి. సుజిత్ తన ప్రెజెంటేషన్‌తో అరాచకం సృష్టించాడు. ఇంకా ఈ 40 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు సినిమా కొంచెం స్లో అవుతదండి. అంటే లైక్ ఎమోషన్‌ని బిల్డ్ చేయడం కోసమే ఆ పోర్షన్ ఉంటుంది. కానీ అది చాలా రెగ్యులర్‌గా అనిపిస్తదనమాట. ఎప్పుడైతే ఈ 15 మినిట్స్ ఆఫ్ ద పోర్షన్ అయిపోతుందో ఇంకా ప్రీ ఇంటర్వల్ నుంచి ఇంటర్వల్ వరకు సుజిత్ మళ్ళీ డ్యూటీ ఎక్కేసారండి. ఫస్ట్ హాఫ్ మొత్తంలో స్టార్టింగ్ పోర్షన్ అండ్ ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ పోర్షన్స్ చాలండి. ఇంటర్వల్ వచ్చేసరికి ఫ్యాన్స్ ఎవ్వరికీ కూడా గొంతులు పనిచేయవు. ఆ రేంజ్‌లో అరిపించేశారు. సెకండ్ హాఫ్ కూడా ఒక 30 మినిట్స్ వరకు ఇంటర్వెల్ ఇచ్చిన హైని అలా కంటిన్యూ చేసుకుంటా వెళ్తది. ఇంకా ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌లో ఈ 30 మినిట్స్ పోర్షన్ అయిపోతుందో, ఇంకా అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు సుజిత్ తన స్క్రీన్ ప్లేతో కొన్ని క్యారెక్టర్స్‌ని బేస్ చేసుకొని కొన్ని ట్విస్టులను రాసుకున్నారు. ఆ ట్విస్టులు గానీ, ఎలివేషన్స్ కానీ, కొన్ని పోర్షన్స్‌ని ఫస్ట్ హాఫ్‌తో లింక్ చేసిన విధానం కానీ, ఆన్ పేపర్ ఎక్సలెంట్‌గా అనిపించాయండి. కానీ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి ఎక్కడో స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయాలనేమో కానీ, లేదు అనుకుంటే గ్రాండియర్‌గా చూపించాలనేమో కానీ, ఆన్ స్క్రీన్ అవంతలాగా పేలలేదనిపించాయి. మూవీలో ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్‌ని కూడా ఎక్సలెంట్‌గా డిజైన్ చేసుకున్నారు. అండ్ దాన్ని ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడంలో కూడా మాక్సిమం వరకు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. టెక్నికల్లీ మాత్రం మూవీ బ్రిలియంట్ అండి. 2 కళ్ళు సరిపోలేదు ఆన్ స్క్రీన్ ఆ గ్రాండియర్‌ని చూడడానికి. సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ, మ్యూజిక్ కానీ ఒకటి కాదు అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అవుట్‌పుట్ ఇచ్చాయి. అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఈ మూవీలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే మాత్రం అది ఎస్ఎస్ తమన్ గారే అనే చెప్పొచ్చండి. మూవీ టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకు ఎస్ఎస్ తమన్ ఇచ్చిన బీజీఎం అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. మెజారిటీ ఆఫ్ ద మూవీలో సుజిత్ గారి విజన్‌ని మనం ఎంజాయ్ చేయగలిసాము అంటే తమన్ గారి బీజీఎమే దానికి మెయిన్ కారణం అండి. ఇంకా యాక్టర్స్ విషయానికొస్తే మూవీలో చెప్పుకోవడానికి చాలానే యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ స్కోప్‌లో అందరూ కూడా మాక్సిమం బెస్ట్ అవుట్‌పుట్టే ఇచ్చారు. అందరికన్నా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అండ్ ఇమ్రాన్ హష్మి గారి క్యారెక్టర్ వీళ్ళిద్దరి క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ అయ్యే ప్రతి సీను కూడా వేరే లెవెల్ హై ఇచ్చేయండి. ఇంకా రైటర్ కమ్ డైరెక్టర్ సుజిత్ విషయానికొస్తే తన హీరోని తను యాస్ ఎ ఫ్యాన్ బాయ్‌గా ఆన్ స్క్రీన్ ఎలాగైతే చూడాలనుకుంటున్నాడో అంతే బాగా ప్రెజెంట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారండి. కానీ రైటింగ్స్ విషయంలోనే ఎక్కడో కొంచెం తడబడ్డారేమో అనిపించింది. దానివల్ల ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేదు. కానీ కొన్ని పోర్షన్స్‌లో మాత్రం కొంచెం బోర్ ఫీలింగ్ కలిగింది. మూవీలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఇంకో డిపార్ట్‌మెంట్ ఏది అంటే అది యాక్షన్ కొరియోగ్రఫీ అండి. అసల 'సుజిత్' గారి విజన్‌ని అలా ఆన్ స్క్రీన్ ఎంత స్టైలిష్‌గా ప్రెజెంట్ చేశారు అంటే, సినిమాలో చూస్తున్న ప్రతి యాక్షన్ బ్లాకు కూడా ఐస్‌కి ఫీస్ట్ అనే చెప్పొచ్చు. ఓవరాల్‌గా నా విషయానికొస్తే యాస్ ఎ ఫ్యాన్ బాయ్‌గా 'సుజిత్' డెలివర్ చేయాలనుకున్న ప్రతి పోర్షన్‌ను కూడా ఎక్సలెంట్‌గా డెలివర్ చేశారు. కానీ యాస్ ఎ ఓవరాల్ స్టోరీ టెల్లర్‌గా మాత్రం కొన్ని ట్విస్ట్స్‌ని తన స్క్రీన్ ప్లేలో తను డిజైన్ చేసుకున్న విధానం మాత్రం చాలా బోర్ కొట్టించాయండి. చాలా రెగ్యులర్‌గా కూడా అనిపించాయి. ఏదేమైనప్పటికీ 2 ½ అవర్స్ అయితే మాత్రం మూవీని మనం థరోగా ఎంజాయ్ చేయొచ్చండి. తమన్ గారి బీజీఎంకి గానీ, సినిమాటోగ్రఫీకి గానీ, స్టైలిష్ టేకింగ్‌కి గానీ, ఆటిలన్నిటిని కూడా మనం బానే ఎంజాయ్ చేయొచ్చు. అదండి 'దే కాల్ హిమ్ ఓజీ' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బాయ్ బాయ్.